హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నాకు నేను ప్రమోట్ చేసుకోవట్లేదు, లేక ఎవరికి ప్రమోట్ చేయట్లేదు. మీ సేఫ్ సైడ్ కోసం అయితే వీడియో చేశా. బైక్కి ఇంజిన్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ ఆయిల్ వేయాలి? క్యాస్ట్రాల్ ఉంది, వాల్వోలిన్ ఉంది, గల్ఫ్ ఉంది, హెచ్పి ఉంది, బజాజ్ ఉంది, టీవీఎస్ ఉంది, హీరో ఉంది, చాలా కంపెనీలు వస్తాయి. హోండా కంపెనీ ఉంది. దగ్గర 8,000 ఓపెన్ అయ్యి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వారెంట్లో ఏది వేసుకుంటే మంచిది అన్న విషయానికైతే నేను వస్తున్నాను విత్ లైవ్ ప్రూఫ్. మా కస్టమర్కి నేను వేస్తున్న ఆయిల్. సో మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ కనుక ఎప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం స్టెప్ ఇన్ అయిపోదాం. గైస్, మీ కళ్ళ ముందు కనిపిస్తుంది టీవీఎస్ రైడర్ 125cc. ఈ వెహికల్ అనేది మన దగ్గరికి ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. మా ఊర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. సో ఈయన డైలీ 60 to 70 కిలోమీటర్స్ అయితే తిరుగుతూ ఉంటారు. అంటే అప్ అండ్ డౌన్, ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా మన దగ్గరికి ఆయిల్ అయితే మార్చి తీసుకొచ్చారు. సో మనమైతే మొత్తం దీనికైతే 1 లీటర్ పడుతుంది. టీవీఎస్ కదా. సో 1 లీటర్ ఆయిల్ ముందైతే నేను డ్రైన్ చేసేసి మొత్తం ఆయిల్ అంతా కూడా డ్రైన్ చేసి వాల్వోలిన్ సింథటిక్ మైలేజ్ ప్లస్ 1 లీటర్ ఆయిల్ అయితే మీ కళ్ళ ముందే సీల్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, మొత్తం అంతా కూడా మీ కళ్ళ ముందే సీల్ ఓపెన్ చేస్తున్నా. సో ఇది BS6 అనమాట. BS6 ఆయిల్ ఇది. సో యాక్చువల్గా మనకి ఇంజిన్ ఆయిల్ అన్నది దగ్గర 2,000 చెప్తారు, 2,500 చెప్తారు, 3,000 కూడా చెప్తారు. సో ఈ ఆయిల్ అనేది ఎంత వస్తుందంటే దగ్గర 3,000 కిలోమీటర్లు దాటి కస్టమర్ తిరిగారు. సో ఈ వీడియో తీయడానికి నేను 3 times కన్ఫర్మ్ చేసుకొని తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మీకైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా. సో ఈ ఆయిల్ని ఖచ్చితంగా 3,000 కిలోమీటర్ ఈజీగా ఏమాత్రం డౌట్ లేకుండా నీట్గా వాడే వాళ్ళు కూడా తిరగవచ్చు. 3,000 తిరిగితే చాలండి. ఎందుకంటే మనకి ఇంజిన్ ఆయిల్ అనేది 3,000 కిలోమీటర్లు వచ్చిందంటే చాలండి. అంతకుమించి ఎక్కువైతే ఏ ఆయిల్ కూడా రాదు. వచ్చినా సరే ఇంజిన్ అయితే పాడవుతుంది అనమాట. సో చూడండి, రీడింగ్ అనేది 29,214 ఉంది. దీనికి 3,000 యాడ్ చేయండి. 3,000 యాడ్ చేస్తే అంటే 3,000 తిరిగిన తర్వాత కస్టమర్ మళ్ళీ వచ్చారు. కస్టమర్ మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చిదాకా నేను ఏం చూసానంటే ఆయన ఎంత తిరిగారు అని చెప్పేసి నేను చూస్తున్నా. సో ఆయనైతే 32,679. ఇందాక 29,000 చిల్లర ఉంది. 29 నుంచి 30, 31, 32, 3,000 దాటేసిందండి. దాటిన తర్వాత మనం ఏంటంటే ఆయిల్ ఎలా ఉంది, బ్లాక్ అయిపోయిందా, లేదా ఇంకా రెడ్ కలర్లో ఉందా, లేక కొత్త దానిలాగే ఉందా? కొత్త దానిలాగా అయితే ఉందో మీ కళ్ళ ముందు చూపిస్తున్నా. మొత్తం బేషన్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసా. దట్టు కింద కొంచెం బ్లాక్గా ఉంది బేషన్లో. చూసారు కదా, మీ కళ్ళ ముందు అయితే ఓపెన్ చేస్తున్నా. దీనికి సైజ్ అన్నది 20-22 స్పానర్ ఉంటే సరిపోతుంది ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి. సో ఆయిల్ అయితే మొత్తం అంతా డ్రైన్ చేశాను. చూడండి, ఆయిల్ అయితే నా చేతి మీద కూడా ఆయిల్ పడింది. చేయి చూడండి, ఒకవేళ ఆయిల్ కంప్లీట్గా బ్లాక్ అయితే ఎంత బ్లాక్గా ఉంటుందో, కానీ ఆయిల్ ఇంకా కొత్త దానిలాగా రెడ్ కలర్లో ఉంది. సో నాకు డౌట్ వచ్చి మళ్ళీ నా హ్యాండ్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే చేయి పెడతాను. చూడండి, మీకు కూడా డౌట్ అయితే క్లియర్ అవ్వాలి కదా. సో లీటర్ వచ్చేసింది, ఏమాత్రం లెవెల్ తగ్గలేదు. సో బోర్ అయితే సీజర్లో నా చేయి అయితే కంప్లీట్గా క్లీన్గా ఉంది. చూడండి, ఒకసారి వేలు తీసా. చూడండి, కంప్లీట్గా ఇంకా రెడ్డిష్ కలర్లో ఉంది. అంటే దీనికి అర్థం ఏంటండి, ఇంకా ఆయిల్ తిరగొచ్చు, కానీ కస్టమర్ 3,000 దాటి తిరిగారు. సో ఇంతకు మించి మంచి ఆయిల్ అయితే ఎక్కడ దొరకదని నా ఒపీనియన్. సో మీరు ఏది ఆయిల్ వాడుతున్నారు? ఒకవేళ ఈ ఆయిల్ వాడాలనుకుంటే నేను 100% ప్రిఫర్ చేస్తున్నా. ఇన్కేస్ హై స్పీడ్ ఇంజన్కి అయితే వాల్వోలిన్లో పవర్ ఆయిల్ ఉంటుంది, 2050 గ్రేడ్ అనమాట. అది కూడా యూజ్ చేయవచ్చు. లేదు ఇది కూడా వాడచ్చు, పర్వాలేదు. కాకపోతే ఇంకా రఫ్ అండ్ రఫ్ వాడతాను అనుకుంటే అది వేసుకోండి, లేదంటే ఇదే వేసుకోండి. బట్ ఆయిల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. నిజంగానే ప్రైస్ తగ్గ ఆయిల్. దీని యొక్క ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవడం వల్ల ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలేకపోతున్నాను. బట్ అరౌండ్ ₹480, ₹490 ఎంఆర్పి ఉంటుంది. బట్ ఆ ప్రైస్ అనేది ఎంత వస్తుందో కూడా నేను చెప్పలేను. సో ఇది గైస్, మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్ చాలా ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే ముగించేద్దాం. బై గైస్.